లేబర్ కోడ్స్ల అమలును కేంద్రం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాయి. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనంగా కార్మిక సంఘాల విశాఖపట్నం జీవీఎంసీ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపాయి. ఇటీవల కేంద్రం 29 కార్మిక చట్టాలను మార్చిందన్నారు. 4 లేబర్ కోడులను తక్షణం రద్దు చేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, లేబర్ కోడ్స్లను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు. సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కు కానీ, ఇలాంటి అనేక హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే అసంఘటిత రంగ కార్మికులు కానీ, ప్రైవేట్ రంగంలో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కానీ కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇటువంటి డిమాండ్లతోటి ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ముఖ్యంగా మానిటైజేషన్ పైప్ లైన్ పేరు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకానికి ఏదైతే పెట్టారో ఆ అమ్మకాన్ని వెంటనే ఆపి ప్రభుత్వ రంగ సంస్థలను పరీక్షించాలనే డిమాండ్ తో కూడా ఈ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ తన విధానాలను మార్చుకోకపోతే కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్స్ ఏ రోజైతే అమలు చేస్తారో ఆ రోజు నుంచి కూడా నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి, దేశవ్యాప్తంగా ఒక భారీ సమ్మె చేయడానికి కూడా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ రకంగా కార్మికులకి నష్టం చేసి పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానివల్ల నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తగ్గించకుండా మాయ మాటలు చెప్పి అధికారులున్న బీజేపీ ప్రభుత్వం దొంగచాటున అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజలు ఓట్లేస్తే గెలిపించే ప్రభుత్వం కాదది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కార్మికులకు అనుకూలంగా ఉన్న 44 కార్మిక చట్టాలని తుంగలో తోసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 4 కార్మికుల కోడ్ వచ్చినట్లయితే కార్మికులందరూ కూడా బానిసలుగా ఉంటారు తప్ప కార్మికుల హక్కుల గురించి పోరాటం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి 4 కార్మికుల కోడ్ ఇంప్లిమెంట్ చేయొద్దని చెప్పి